సార్ చెప్పండి, ఇప్పుడు మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చా వేరే సర్పంచులు? రెండో పాయింట్, ఇప్పుడు దీనికి సంబంధించి మేము చూసిన అన్ని గ్రామాల్లో మేము తీసుకునే ఫీడ్బ్యాక్ ప్రజా సమస్యల గురించి అసలు డ్రైనేజీ వ్యవస్థ అనేది లేదు సార్. మీ గ్రామంలో డ్రైనేజ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అన్ని ఏరియాస్ టచ్ చేసాం, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఏరియాస్ టచ్ చేసాం. చాలా ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం వస్తే ఇబ్బంది లేని పరిస్థితి, అంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు గ్రామాన్ని. మీరు చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో పంచాయతీ నిధులతో పని లేకోకుండా మీరే మీ సొంత నిధులతో దీన్ని నిర్మించారా, ఇంకా వేరే ఏమన్నా దీనిలో ఉందా? ఒకటే సార్, మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోమని మన గౌరవ ఈరోజు ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా నేను ఆయన పోయిన నూజివేడ్ నియోజకవర్గంలో పాదయాత్రకు, ఈ టైంలో పాదయాత్రకు వచ్చినప్పుడు మేమిద్దరం ఫేస్ టు ఫేస్ కూర్చుని డిస్కస్ చేసేటప్పుడు గ్రామ పంచాయతీల్లో డ్రైనేజీ వ్యవస్థను ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా కలిగించాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలని మా లోకేష్ గారు 2016 నుంచి కూడా కళ్ళగంట వచ్చాడు. దానికి అనుగుణంగా నేను ఆయన మా నూజివేడ్ నియోజకవర్గంలో ఆయన పాదయాత్రకు వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్పి, అన్న మా ఊరు రండి, నేను డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశాను, నా డ్రైనేజీ వ్యవస్థ బాగుంటే పక్క ఊర్లో మీరు ఈ రాష్ట్రంలో అమలు చేయండి, మీ అధికారులు పంపించి మా గ్రామం మీరు చెక్ చేయండి, లీటర్ నీళ్లు కానీ రావచ్చారులో మురుగు నీరు పట్టుకుంటే నేను మళ్ళీ మీతో మాట్లాడిన ఛాలెంజ్ చేశాను నేను ఆ రోజు. అదేవిధంగా నా గ్రామంలో మా సొంత నిధులు కానీ లేకపోతే పంచాయతీ నిధులు, నా సొంత నిధులు కొంత, పంచాయతీ నుంచి వచ్చే ఫండ్స్ నుంచి కొంత, ఈ రెండింటిని మిక్స్ చేసి ఏదైతే ఈ గ్రామం మొత్తం కూడా ప్రజలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాను. నేను ఏ గ్రామం వెళ్ళాలన్నా వాళ్ళతో కూర్చోబెట్టి మీకు రోడ్డు ఎలా పోయాలి, మీకు ట్రైన్ ఎలా కట్టాలి, వాళ్ళందరితో కూడా చర్చించి ప్రతి పనిలో కూడా నా గ్రామస్తులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నాది నేను రోడ్డుకు వచ్చానంటే పార్టీలకు అతీతంగా ఈ గ్రామం మీరు చూడండి, ఒక వైసీపీయా లేకపోతే కాంగ్రెసా లేకపోతే ఇక్కడ కమ్యూనిస్టా లేకపోతే బీజేపీ అని చూడాల, ప్రతి ఎవరి హౌస్ వరకు కూడా ప్రతి ఇంటి చివరి వరకు కూడా సీసీ రోడ్లు, డ్రైన్, సీసీ రోడ్డు ప్లస్ డ్రైన్. ఈ రోజు మన ఇంటి ముందు రోడ్డు బాగుంటే మనం బాగుంటాం, ఈ రోడ్డు బాగుంటే ఈ ఊరు బాగుంటుంది, ఈ ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే కాన్సెప్ట్ లో మా గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా 2026 నుంచి కూడా నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయటం అనేది మొదటి కీలకం. ఈ రాష్ట్రంలో నేను నాకు చాలా మంది ఆ రోజు 2018లో లోకేష్ గారు ఆ రోజు టీంని పంపించి రావుచర్ల అనే గ్రామాన్ని సందర్శన చేయమని ఆయన ఇచ్చే ప్రతి పథకాన్ని, ఆ రోజు ఆయన ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉండడం కూడా నా అదృష్టం. నేను ఆయన